So dear students, you know about our English lecture name. I am Tirupati Naidu. Now I start first English class introduction as well as the second year syllabus is entirely different for first year syllabus. చూడండమ్మా ఫస్ట్ ఇయర్ సిలబస్ కి సెకండ్ ఇయర్ సిలబస్ కి కొంత వేరియేషన్ ఉంది. సెకండ్ ఇయర్ సిలబస్ అంతా కూడా డిస్క్రిప్టివ్ టైప్ అంటే మనం ఏది అప్లికేషన్ మెథడ్ దట్ మీన్స్ ఫస్ట్ ఇయర్ లాగా ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ వెర్బ్ ఫార్మ్స్ అవి ఉండవు ఇక్కడ. దేర్ ఇస్ నో అప్లికేషన్ మెథడ్. ఇక్కడ అప్లికేషన్ మెథడ్ ఉండదమ్మా. అంటే సూత్రాలు చదివి బ్లాంక్స్ నింపడం ఖాళీ నింపడం దట్ మీన్స్ ఏంటంటే ఆ డాష్ నింపడం ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఇయర్ లాగా. మీకు తెలుసు ఫస్ట్ ఇయర్ లో 6 ఆర్టికల్స్ ఇచ్చాడు, 6 ఆబ్జెక్ట్ 3 మార్క్స్, 6 ప్రిపోజిషన్స్ ఇచ్చాడు, 6 ఆబ్జెక్ట్ 3 మార్క్స్. అలాగే fill in the forms అంటే వెబ్ ఫార్మ్స్ టెన్సెస్ 5 మార్క్స్. అలాగే కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ 5 మార్క్స్. ఇవేవి కూడా ఇక్కడ సెకండ్ ఇయర్ లో ఉండదు. ఫస్ట్ ఇయర్ అంతా కూడా అప్లికేషన్ మెథడ్, సెకండ్ ఇయర్ అంతా కూడా డిస్క్రిప్టివ్ టైప్ అంటే మనం ఓన్ గా రాయాల్సిన. మీకు నాలెడ్జ్ ఉంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ యూ కెన్ రైట్ యువర్ ఓన్. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ ఎగ్జామ్ ఆన్సర్, ఎప్పుడైనా మీరు ఎగ్జామ్ ఆన్సర్ సరైన సమాధానం కానీ మీరు మర్చిపోతే మీరు ఓన్ గా కూడా రాయొచ్చు సెకండ్ ఇయర్ లో. ఆ పాసిబిలిటీ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది సెకండ్ ఇయర్ లో. అందుకే యూ కంపేర్ ద ఫస్ట్ ఇయర్ సిలబస్ and other than the second year syllabus. Second year is so easy. You never feel like that it's very difficult. It's very easy second year. So theory part is same. So theory part consists of prose, poetry, non-detailed. మన theory part లో అంటే మన టెక్స్ట్ బుక్ ఉంది కదా, ఈ టెక్స్ట్ బుక్ లో this textbook consists of 4 parts: prose, poetry, non-detailed and grammar parts. అంటే గద్య భాగము prose, పద్య భాగము poetry, నెక్స్ట్ non-detailed. మీకు తెలుసు అక్కడ అక్కడైతే ఆల్ స్టోరీ ఉన్నాయి కదా, కానీ ఇక్కడ మనకి ఒక నవల ఇస్తాడు. ఇక్కడ స్టోరీస్ ఉండవు, దట్ మీన్స్ స్టోరీస్ ఉంటాయి కానీ ఎపిసోడ్స్. అంటే ఇప్పుడు మనం టీవీ చూస్తుంటాం సీరియల్స్. ఆ సీరియల్స్ లో చూడండి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రేపు జరిగేటువంటి రేపు ఇవ్వాల్సినటువంటి ఆ సిరీస్ దట్ మీన్స్ అది కానీ ఈరోజు చూడకపోతే మనకు అర్థం కాదు. అలాగే ఇక్కడ నాన్ డీటెయిల్ లో మనకి ఒక నవల్ ప్రిస్క్రైబ్ చేశాడు. ఆ నవల్ పేరు మీకు చెప్తానంటే 10 చాప్టర్స్ ఉంటాయి ఇక్కడ, 10 అధ్యాయాలు. దీనికి కనెక్టివిటీ ఉండాలి అంటే క్యారెక్టర్స్ ఉంటాయి. హీరో, విలన్ అంటే నాయకుడు, ప్రతినాయకుడు, హీరోయిన్, ఇలా ఏంటంటే నాయకుడు అందరూ ఉంటారు ఇందులో. అలాగే సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ నే ఈ స్టోరీస్ రూపంలో ఇస్తారు నాట్ డీటెయిల్ లో. అంటే 3 స్టోరీలు ఇస్తారు ఫస్ట్ ఇయర్ లాగే. ఆ 3 స్టోరీలో ఒక స్టోరీ రాయాలి. మనకి ఫస్ట్ ఇయర్ లో చూడండి అమ్మా, ఫస్ట్ ఇయర్ లో అయితే మనకి 6 ఉండేవి. మీకు తెలుసు అవేంటో. మనం బాగా చదువుకున్నటువంటి స్టోరీ ఏం చెప్పండి? ఇమిక్యులేట్ చైల్డ్. ఏమా ఇవన్నీ బాగా చదువుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి స్టోరీస్ ఇప్పుడు క్యారెక్టర్స్ ఉంటాయి మీకు. అది మెయిన్ నాన్-డీటెయిల్ డిఫరెన్స్. ఆ 10 ఎపిసోడ్స్ 10 చాప్టర్స్ మనం చెప్పుకోవాలి. చెప్పుకుంటే అందులో నుంచి 3 చాప్టర్స్ వస్తాయి. ఫస్ట్ ఇయర్ లో ఓన్లీ 5 మార్క్స్ నాన్ డీటెయిల్,
మీకు 8 మార్క్స్ తెలుసు ఒక స్టోరీ మాత్రమే. బట్ సెకండ్ ఇయర్లో నాన్ డీటెయిల్లో 5 మార్క్స్ యాడ్ అవుతాయంటే స్టోరీ ప్లస్ నాన్ డీటెయిల్ క్లాసెస్. ఫస్ట్ ఇయర్లో అది లేదు, నాన్ డీటెయిల్ క్లాసెస్ లేదు మనకి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏంటంటే నాన్ డీటెయిల్ క్లాసెస్ నుంచి 5 మార్క్స్ ఉంటాయి. అంటే 8 + 5 13 మార్క్స్. అంటే నాన్ డీటెయిల్లో మనకి ఒక 5 మార్క్స్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ యాడ్ అవుతుంది. అంటే 8 + 5 13 మార్క్స్. బట్ ప్రోజ్ అండ్ పోయిట్రీ గద్యభాగం పద్యభాగం తీసుకుంటే స్టార్టింగ్ లో మనం ఫస్ట్ ఇయర్ లో ఏ విధంగా అయితే చదువుకున్నామో అంటే 6 లెసన్స్. ద ప్రోజ్ కన్సిస్ట్ ఆఫ్ 6 లెసన్స్. అంటే గద్య భాగంలో 6 పాఠాలు ఉంటాయి. ద పోయిట్రీ కన్సిస్ట్ ఆఫ్ 5 poems. పోయిట్రీ పద్య భాగంలో 5 పద్యాలు ఉంటాయి. అయితే మనకి లేట్గా స్టార్ట్ చేస్తాం కాబట్టి మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకి ఏం చేశారంటమ్మా ఆ గద్య భాగం నుంచి అంటే రోజు నుంచి 2 లెసన్స్, పోయిట్రీ పద్య భాగం నుంచి ఒక పోయము, నాన్ డీటెయిల్ నుంచి 2 స్టోరీలు అవి తీసేస్తారమ్మా. కాబట్టి మనం ఏంటంటే అవి తీసేసేస్తే లాస్ట్ మనకు టైం ఎంత వచ్చు. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది సిలబస్. ఈ సిలబస్ మనకి ఏంటి అనేది ఆల్రెడీ నేను చెప్పాను. ప్రోజ్లో మీన్స్ గద్య భాగంలో 6 పాఠాలు ఉంటాయని, పద్య భాగంలో 5 పాయింట్స్ ఉంటాయని, పద్యాలు ఉంటాయని, నాన్ డీటెయిల్ 3 ఉంటుందని మీకు చెప్పాను. అయితే ఇప్పుడు మనం అసలు మనకి ఏ లెసన్స్ ఉన్నాయి. బిఫోర్ గోయింగ్ టు క్లాస్ we have to discuss our syllabus. ఏమా మీకు తెలుసు నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. తెలుగు ఉంది, ఆ నుంచి అమ్మహాల వరకు గుణింతాలు నేర్చుకున్నా మనం తెలుగు చదవగలమా? చదవలేము. ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్లో మనకి ఆల్ఫాబెట్స్ 26 లెటర్స్ ఉన్నాయి. అవి నేర్చుకోకుండా మనకి 4 బండ్లు ఉన్నాయి. 4 బండ్లు అంటాం మన భాషలో. ఆ 4 బండ్లు అంటే బిగ్ క్యాపిటల్ లెటర్స్ మీకు ఒకటి చెప్పాను ఫస్ట్ ఇయర్లో. బిగ్ స్మాల్ లెటర్స్, స్క్రిప్ట్స్ క్యాపిటల్ లెటర్స్, స్క్రిప్ట్ స్మాల్ లెటర్స్ అని. అవి మీకు ఏంటంటే వస్తే కానీ మనం ఆ అక్షరాలతో పదాలు కనెక్ట్ చేయడం. వర్డ్స్ సపోజ్ గో ప్లస్ జీ ప్లస్ గో, గో, జీ ప్లస్ ఓ ప్లస్ బి, గాడ్. ఫస్ట్ ఇయర్ అనేది చెప్పాను. అంటే అక్షరాలు ముందు మీకు మూలమైన అక్షరాలు, ఆ అక్షరాల సముదాయాన్ని పదం అని చెప్పాను. మీకు పదాల సముదాయం ఏమని చెప్పాము? వాక్యం, సెంటెన్స్. సెకండ్ ఇయర్ జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి అలాగే మనం అన్ని నేర్చుకుంటేనే ఇప్పుడు మనం సెకండ్ ఇయర్లో పెట్టగలం ప్రతిదీ కూడా. కాబట్టి నేను ఇక్కడ బోర్డు మీద మీకు సిలబస్ రాస్తాను. ఆ సిలబస్ నోట్ చేసుకోండి. ముందు సిలబస్ మనకి ఏమన్నా మనకు తెలియాలి కాబట్టి సిలబస్ నోట్ చేసుకొని మేము బాగా ప్రాక్టీస్ చేయండి. Contents. Contents. Prose. Contents prose. Prose. Back to this now. Prose.
Name of the lesson. Name of the lesson. Name of the author. Name of the author. Name of the author. Name of the author. తెలుసు ఫస్ట్ ఇయర్ లో 6 టు 9 చెప్పాను సేమ్ వే సెకండ్ ఇయర్ లో సేమ్ ఉంటుంది చూడండి మరి మీరు లాస్ట్ ఇయర్ సిలబస్ స్టేట్ చేయడం జరిగింది మరి ఇందులో ఇచ్చినటువంటి ఇందులో ఆల్రెడీ తీసేస్తారు నెంబర్ 1 ఆల్ స్టడీస్ all studies Sir Francis Bacon Sir Francis Sir Francis Bacon Sir Francis Bacon Sir Francis Bacon మీకు అదే ఇక్కడ రెగ్యులర్ క్లాసెస్ అయితే మీకు నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను మీకు ఏంటంటే అది రిపీట్ చేసేవాడు వాళ్ళు కూడా చెప్పేవాడు అది మీరు ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఫస్ట్ లెసన్ నేమ్స్ ఆథర్ నేమ్స్ పోయమ్స్ నేమ్స్ రాకపోతే మనం సిలబస్లోకి వెళ్ళాం ఇక్కడ మనం కంపల్సరీగా తెలుసుకోవాలి కదా ఫస్ట్ లెసన్ ఏముంది సెకండ్ లెసన్ ఏముంది అవన్నీ తెలుసుకోవాలి కదా సెకండ్ ఇయర్లో సో మీ తెలుసు ఫస్ట్ ఇయర్లో ఏ లెసన్ మీదో మరి అవన్నీ రిపీట్ చేయగలరు నెక్స్ట్ సెకండ్ లెసన్ ఆల్ స్టడీస్ సర్ ఫ్రాన్సిస్ బ్యాకన్ first lesson name is all studies is written by Sir Francis Bacon ఇది ఎందుకంటే నేను చెప్తానంటే అది ఫస్ట్ ఇయర్ లో మీరు యాంటేషన్స్ రాశారు సందర్భ వాక్యాలు రోమన్ నంబర్ 1 లో సెక్షన్ ఏ లో రోమన్ నంబర్ 1 లో ఫస్ట్ మనం అటెంప్ట్ చేసేది థియరీ పార్ట్ లో యాంటేషన్స్ ఫ్రమ్ ప్రోజ్ 4 యాంటేషన్స్ ఆర్ గివెన్ 4 యాంటేషన్ ఇస్తారు అందులో 2 మార్కులు రాయాలి 2 4s are 8 marks 2 మార్కులు అప్పుడు రాసేటప్పుడు మీకు చెప్పాను కదమ్మా కాంటెక్స్ట్ హెడ్డింగ్ పెట్టి ది లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది లెసన్ ఆల్ స్టడీస్ ఈజ్ రిటన్ బై సర్ ఫ్రాన్సిస్ బ్యాకన్ అని రాయాలి అందుకోసమే మనం ప్రాక్టీస్ చేయాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ మస్ట్ హ్యావ్ ప్రాక్టీస్ and then you must written practice oral practice and written practice also it is fundamental without learning the fundamentals you can't do anything you take any subject ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఫండమెంటల్స్ అంటే ప్రాథమిక సూత్రం తెలియకుండా ఏమీ చేయలేము mathematics or physics or chemistry or commerce whatever you take when the fundamentals తెలిస్తే మనం ఏదైనా చేయగలం that is the first lesson second lesson the secret of work Swami Vivekananda the secret of work the secret of work Swami Vivekananda Swami Vivekananda Swami Vivekananda
Swami Vivekananda. Swami Vivekananda. The second lesson name is The Secret of Work. Is written by Swami Vivekananda garu. మీకు స్వామి వివేకానంద గురించి మీకు తెలుసు. ఆ స్వామి వివేకానంద గారు ద సీక్రెట్ ఆఫ్ వర్క్, ద సెకండ్ లెసన్, రెండవ పాఠం ఇది. ద సీక్రెట్ ఆఫ్ వర్క్ రిటన్ బై స్వామి వివేకానంద. సపోజ్ ఇందులో హ్యాండ్ టెక్స్ట్ ఇచ్చాడనుకోండి, సందర్భవాక్యం తెలుగులో మీరు ఆల్రెడీ తెలుగులో మీరు చూసుకున్నారు కాబట్టి ద సీక్రెట్ ఆఫ్ వర్క్. These lines are taken from the lesson. The Secret of Work is written by Swami Vivekananda. Practice cheyalım madi second lesson. రెండవ పాఠం పేరు The Secret of Work. అంటే పనిలో రహస్యము. మా పనిలోనే మనకు ఆనందం ఉంది. హార్డ్ వర్క్ చేయాలని చెప్తున్నారు స్వామి వివేకానంద గారు. అప్పుడు లెసన్ అంటే మీకు చెప్తాను. I how studies అంత చదువు గురించే. How can you enjoy the pleasure of reading? చదువుకునేటప్పుడు ఫస్ట్ లెసన్ లో చదువుకునేటప్పుడు మనం ఏదైనా చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎటువంటి బుక్స్ చదువుకోవాలి, ఎటువంటి బుక్స్ చదివితే మనకి నాలెడ్జ్ వస్తుంది. బుక్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. కొన్ని పనికిమాలిన బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ చదవకూడదు. మనకి జ్ఞానాన్ని సంపాదించేటువంటి, విజ్ఞానాన్ని సంపాదించేటువంటి, వివేకాన్ని సంపాదించినటువంటి పుస్తకాలను మాత్రమే చదవాలి. You must